ఈరోజు మనం ఒక మంచి డబ్బులు పొదుపు చేసుకునే మంచిది చెప్తారు. చూడండి. పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లకు చదువు కోసము చాలా ఖర్చు అవుతుంది. పెళ్ళిళ్ళకి డబ్బులు తక్కువ ఖర్చు కావు, ఎక్కువ ఖర్చు అవుతాయి. మరి మనం పని చేస్తాము, డబ్బులు సంపాదిస్తాము, దుబారా ఖర్చు చేయవద్దు. మరి అమ్మాయి పెళ్ళిళ్ళకి చదువులకు డబ్బులు పొదుపు చేయాలి. ఎలా పొదుపు చేయాలి? ఒక మంచి పథకము సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన SSY అనే పథకం గురించి తెలుసుకుందాం. ఎవరు అర్హులు, ఎలిజిబిలిటీ అసలు ఏమిటి ఈ పథకం తీసుకోవటానికి అని చూస్తే, ఆడపిల్ల వయసు 10 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే అప్పుడే పుట్టిన ఆడపిల్ల కానీ 10 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఆ వయసు ఉంటే తీసుకోవచ్చు. 11 సంవత్సరాలు ఉంటే తీసుకోవడానికి వీలు లేదు. అది గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలుంటే 2 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. SSY అకౌంట్లు 2 ఓపెన్ చేసుకోవచ్చు. అదే 2 ఆడపిల్లలు కవల పిల్లలుంటే 3 అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. చూడండి, దీనికి ఈ పథకంలో చేరటానికి కావాల్సిన సర్టిఫికెట్లు: పాప బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలి, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. డబ్బులు ఎంత కట్టాలి అంటే, ఈ పథకంలో సంవత్సరానికి 250 రూపాయల నుండి 1.5 లక్ష వరకు మనము కట్టుకోవచ్చు. వడ్డీ 8.2% ఉంది. ఆ వడ్డీ అనేది స్థిరంగా ఉండదు, పెరగొచ్చు, తగ్గొచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ వడ్డీని పెంచవచ్చు, తగ్గించవచ్చు. కానీ ఏ ప్రభుత్వ పథకంలో రాని వడ్డీ ఈ పథకంలో వస్తుంది. సరే, మనము ఒక ఉదాహరణ ద్వారా ఈ వడ్డీ వివరాలు తెలుసుకుందాము. ఒక అతను 4,000 రూపాయలు 2026లో జనవరిలో చేరాడు. సంవత్సరానికి కట్టే మొత్తం ఎంతండి? 48,000. అతను 15 సంవత్సరాల పాటు కడితే అతను జమ చేసే అసలు 7,20,000. కానీ వడ్డీ ఎంత వస్తుంది తెలుసా? 14,96,825 రూపాయలు వస్తుంది. ఇది సుమారుగా అండి, ఖచ్చితంగా ఇంతే రాదు, పెరగొచ్చు, తగ్గొచ్చు. ఈ మెచ్యూరిటీ అమౌంట్ మీరు 15 సంవత్సరాలు కడతారు. తర్వాత కట్టిన తర్వాత చూడండి, 2026లో మొదలు పెడుతున్నారు, 2041 వరకు మీరు కడతారు. 15 సంవత్సరాలు కడతారనమాట. ప్రతి నెల కడతారు. 6 సంవత్సరాలు కట్టాల్సిన అవసరం లేదు. వడ్డీ మాత్రము 6 సంవత్సరాల తర్వాత, అంటే 2047లో అది మెచ్యూర్ అవుతుంది. పాపకు 21 సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు మీకు అందించబడతాయి. థ్యాంక్ యూ.